హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టుడే మన ఫేవరెట్ సీరియల్ పొదిరిలో ఎపిసోడ్ ఏం జరిగింది తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఖచ్చితంగా ఈ వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. అయితే దానికంటే ముందు ఏం చేయాలో తెలుసు కదా, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో కూడా చేయండి. ఎందుకంటే మీ లైక్ అండ్ షేర్ మాకు సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. నేనైతే ఈ ముగ్గు వేస్తే మీకు సులభంగా ఈరోజు ఎపిసోడ్ ఏం జరిగింది అనేది వివరించేస్తాను. ఈరోజు ఎపిసోడ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కాబట్టి మిస్ అవ్వద్దు, చివరి వరకు అయితే వీడియో చూసేసేయండి. అయితే ఈ ఎపిసోడ్లోకి వెళ్ళిపోయినట్లయితే ఈరోజు ఒక భయంకరమైన గుండె పగిలే నిజం అందరికీ బయటపడబోతుంది. అది ఎవరి ద్వారా ఎలాగో ఏంటి అనేది చెప్పేసుకుందాం. అయితే ఈరోజు అయితే మాత్రం శైలు మొత్తానికి ఇంకా ఇంట్లో ఫైట్ చేసేసి, ఇంకా నాకు మీరు అర్థం చేసుకోరు, నాకు కేశవానే కావాలి అంటుంటే మీరు ఎందుకు అర్థం చేసుకోవట్లేదో నాకు అర్థం కావట్లేదు. నిజంగానే నేను తనని ప్రాణంగా ప్రేమిస్తున్నాను, తను లేకుండా నేను బతకలేను, మీకు ఇదే విషయం నేను చెప్తున్నాను, కానీ మీరు అర్థం చేసుకోవట్లేదు. ఇంకా లాభం లేదు, నేను ఇలాగే ఉంటే మీరు సంబంధాలు తీసుకొస్తూనే ఉంటారు. ఒకరోజు అంటే చెడగొట్టగలం, రెండోసారి చెడగొట్టగలం, ఆ తర్వాత మీకు కూడా పరువు తక్కువే, వచ్చిన ప్రతి సంబంధం ఈ అమ్మాయికి చెడిపోతుంది అని. అయినా నా మనసుకు నచ్చిన వాడిని ఇచ్చి చేయకుండా మీకు నచ్చిన వాళ్ళని ఇచ్చి చేస్తానంటే ఎలా అవుతుంది? నువ్వేంటి నాన్న ఏం మాట్లాడో అని చెప్పేసి ప్రశ్నిస్తుంది శైలు. ఇంకా వాళ్ళ నాన్న అయితే అంటాడు, నువ్వు కేశవతోనే సంతోషంగా ఉంటావా? అవును, కానీ తన మెకానికే, నాకు మెకానిక్ ఇవ్వాలని లేదు, తనకు ఒక హోదా ఉండాలి. అయినా వాళ్ళ అన్నదమ్ములందరికీ ఎక్కడ లేని పొగరు, కాబట్టి అలాంటి కుటుంబంలోకి నేను పంపించాలని నేను అనుకోవట్లేదు. కేశవన్ తప్ప ఎవరినైనా లవ్ చేసినా నేను చేసేవాడినేమో, దయచేసి ఈ విషయంలో నన్ను ఇబ్బంది పెట్టకు అని చెప్పేసి తను కూడా చెప్పేస్తాడు శైలు వాళ్ళ నాన్న. ఇంకా వాళ్ళమ్మ అలా గడ్డిపెట్టు, నువ్వు ఒప్పుకుంటావని అనుకుంటుంది, అయినా నువ్వు చేసిన గారాబం వల్లే ఇది ఇలా తయారైంది, ఇంట్లో భయం భీతి లేకుండా పోతుంది, పోయి ఆ మెకానిక్ గాడిని లవ్ చేసింది, అంతేకాకుండా మన సురేష్ని రక్తం వచ్చేలాగా ప్రాణం పోయేలాగా కొట్టారు వాళ్ళు, ఆ ఇది కూడా దీనికి లేకుండా పోయి ఆ ఇంట్లోకే వెళ్తానంటుంది, వాడి కాలు కడిగి మనం కన్యాదానం చేసి నెత్తిని చల్లుకోవాలంట, అది జరగని పని అని మీరు చెప్పండి అని చెప్పేసి అంటే, నువ్వు మధ్యలో మాట్లాడుకు, నా కూతురికి నేను చెప్పుకుంటాను కదా అని చెప్పేసి శైలు వాళ్ళ నాన్న మొత్తానికి ఆ మాట అనేసి వెళ్ళిపోతాడు. ఇంకా వెళ్ళిపోయాక అయితే శైలు కేశవకి కాల్ చేస్తుంది. ఏంటి కేశవ, ఇంట్లో పరిస్థితి ఇలా ఉంది, వీళ్ళు చూస్తుంటేనేమో నాకు సంబంధాల మీద సంబంధాలు తీసుకురావడానికి ఇంకా ప్రయత్నిస్తున్నారు, ఇంకా మా అమ్మ మా అన్నయ్య అయితే ఇంకా చెప్పాల్సిన అవసరమే లేదు, వాళ్ళు అస్సలు నా మాట వినడానికి కూడా ప్రయత్నించట్లేదు. నాకైతే మాత్రం ఒకటే తెలుసు, నువ్వు లేకపోతే నేను ఉండలేను, కాబట్టి నువ్వు ఏం చేయాలనేది నువ్వే చెప్పు అనేసరికి, అదేంటి బుస్సు నన్ను అంటావు, ఏం చేయాలి అంటే ఏంటి ముంగిసా, ఎప్పుడు చూసినా నన్నే అడుగుతావు, ఏం చేయాలని ఆలోచన కూడా లేదా నీకు, అసలు నిన్ను అడుగుతున్నాను చూడు, నాది తప్పు అని చెప్పేసి ఫోన్ పెట్టేస్తుంది శైలు. ఇలా మొత్తానికి ఫోన్ పెట్టేసరికి ఇంకా శైలుకి అయితే ఒక ఆలోచన వస్తుంది. ఇంకా వీళ్ళైతే ఒప్పుకోరు, ఇంక ఇంట్లోంచి వెళ్ళిపోవాలి, ఎలాగో వీళ్ళకి విషయం తెలుసు, నేనేం మాయ చేసి వెళ్ళట్లేదు అని చెప్పేసి ఇంకా పెట్టి పాడ సర్దుకొని ఇంకా మొత్తానికైతే నారాయణ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది. ఇంకా శైలు అక్కడికి వెళ్ళి వాళ్ళ హాల్లో కూర్చుంటుంది. ఈలోపు కేశవ వీళ్ళంతా బయటకు వస్తారు. నువ్వేంటమ్మా ఇక్కడ అనేసరికి, నేనేంటి ఇక్కడ అంటారేంటి, మరి ఏం చేయను, మా వాళ్ళేమో వచ్చి సంబంధాలు చూస్తున్నారు, కేశవ ఏమో ఏం చేయడు, మా నాన్నేమో ఇంకా సచ్చినా సరే నేను ఇంకా ఈ మెకానిక్ గాడికి ఇచ్చి పెళ్లి చేయనని చెప్పేసి అన్నాడు, నేనేమో ఈ ముంగిస లేకపోతే బతకలేను, కాబట్టి ఇంకా చచ్చేదేం లేదు చేసేదేం లేదు, కాబట్టి మీ ఇంటికి వచ్చేసాను, రావటమైతే వచ్చాను, కుదిరినంత వరకు ఈ కేశవ ఏం చేయలేదు కాబట్టి నా చేతులారా నేనే సంబంధాలు చెడగొట్టుకున్నాను, ఇంకా అంతకుమించి నేను చేయలేను, కాబట్టి వచ్చేసాను, మీరు ఎవరు పెళ్లి చేస్తారో ఎప్పుడు చేస్తారో అనేది మీ ఇష్టం అని చెప్పేసి ఇంకా శైలు అయితే అందరి ముందు మాట్లాడుతుంది. ఇంకా ఈలోపు మహాలక్ష్మి వీళ్ళంతా శైలుని అలా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు, అసలు ఈ పిల్లకి ఇంత ధైర్యం ఎలా వచ్చింది అని చెప్పేసి. ఇంకా ఈలోపు అయితే మాత్రం చక్రి అంటాడు, అది కాదు శైలు, నువ్వు నిజంగానే ఈ నిర్ణయం తీసుకున్నావా అని. అవును చక్రి గారు అంటుంది మాధవ. ఈలోపు అమ్మా నాన్నని బాధ పెట్టి ఇది కరెక్ట్ కాదమ్మా, అయినా గొడవ జరిగి ఒక్కరోజు కూడా కాలేదు, ఇంకా ఈలోపు నువ్వు ఇలా రావటం ఎంతవరకు సమంజసం చెప్పు, మీ నాన్న వాళ్ళ పరువు ఏం కావాలి అంటే, మీరు మా నాన్న వాళ్ళ పరువు ఆలోచిస్తున్నారు, కానీ వాళ్ళు నా ప్రేమ నా భవిష్యత్తు ఆలోచించట్లేదు, అలాంటి వాళ్ళ కోసం మీరు మాట్లాడకండి ఇంకా అని చెప్పేసి శైలు అంటుంది. అనేసరికి ఇంక మొత్తానికి కేశవకి అయితే అర్థమైపోతుంది, ఇంకా శైలు ఫిక్స్ అయిపోయింది, ఇంకా శైలు ఫిక్స్ అయిందంటే ఇంక ఎవరి మాట వినదు అని. ఇంకా ఈలోపు కేశవ అయితే ఏం చేద్దాం ఇప్పుడు, అయినా నువ్వు ఇంటికి వెళ్ళు, ఏం చేయాలనేది నేను మాట్లాడతాను వచ్చి అంటాడు. ఏం మాట్లాడతావు నువ్వు నీ నిర్వాహకం ఏంటో నేను చూశాను కదా, ఇంకా నేను నమ్మి నేను తిరిగి ఎలా వెళ్తాను అనుకున్నావు, లేనే లేదు, నేనైతే మొత్తం బట్టలు లగేజ్ సర్దేసుకొని వచ్చేసాను, ఇంకా మీరు పెళ్ళే చేస్తారో లేదో ఇంట్లోనే నన్ను ఇలా ఉంచుతారో ఇంకా మీ ఇష్టం, నేనైతే ఆ ఇంటికి పోను అని చెప్పేసి అంటుంది. అనేసరికి ఇంకా చక్రి అయితే సరే
మనమంతా ఉన్నామనే ధైర్యంతో కేశవ కోసం ధైర్యం చేసి వచ్చిన అమ్మాయిని అలా పంపించడం కరెక్ట్ కాదు. అయినా తన ప్రేమను అర్థం చేసుకోకుండా దూరం చేయాలని ప్రయత్నించిన వాళ్ళ అమ్మ నాన్న తప్పు. తినదేముంది, ప్రేమించిన వాడి కోసం తన జీవితాన్ని తన పేరెంట్స్ని పక్కన పెట్టి వచ్చేసింది. ఇలాంటి అమ్మాయిని మనం బాధ పెట్టడం కరెక్ట్ కాదు, అందరం కలిసి పెళ్లి చేద్దాం అని చెప్పేసి చక్రి అనేసరికి ఇంక ఈలోపు దీని ఇంట్లోంచి వెళ్ళిపోయింది అనే విషయం తెలుసుకున్న వాళ్ళ అమ్మ వాళ్ళ అన్నయ్య వచ్చేస్తారు. చేస్తారు పెళ్ళి చేస్తారు, అన్నీ చేస్తారు ఊరుకుంటుంటే. దానికి ఎలాగో బుద్ధి లేదు, మీకేమైంది అనేసరికి మాటలు మర్యాదగా రానివ్వండి అనేసరికి మీకు మర్యాద ఇచ్చేదేంటి, నువ్వు కూడా ఇప్పుడే తెలిసింది ఇంట్లో చూపించిన సంబంధం కాదని ఇలాగే వచ్చేసావంట కదా, ఇంట్లో బుద్ధిలే అంతే అనుకుంటా, అందరికందరూ ఒకేలా తయారయ్యారు, పెంపకంలో ఉంటుంది ఏదైనా సరే ఇది అది అని చెప్పేసి ఫుల్గా మహాలక్ష్మి తిడుతుంది శైలు వాళ్ళమ్మ. ఇంక వెంటనే శైలు, నువ్వేదైనా మాట్లాడాలనుకుంటే నాతో మాట్లాడమ్మా, వీళ్ళని అనాల్సిన పని నీకు లేదు అని చెప్పేసి అంటుంది. నువ్వు మాట్లాడికే ఇల్లు దాటేసి వచ్చిన రోజే నువ్వు మా దృష్టిలో చచ్చిపోయావు అంటే, చచ్చిపోయాను కదా మరి ఎందుకు వచ్చారు అని చెప్పేసి అంటుంది. ఏంటి మాటకు మాట సమాధానం చెప్తున్నావు అని చెప్పేసి ఇంకా శైలుపై చేయి చేసుకునేసరికి కేశవ అడ్డుపడతాడు. తను ఏ రోజైతే మీ ఇంటి గడప దాటి వచ్చి మా ఇంట్లో అడుగుపెట్టిందో తను ఇంకా మా ఇంటి మహాలక్ష్మి కాబట్టి ఇంకా తనపై చేయి పడితే ఊరుకునేదే లేదు అని చెప్పేసి అనేసరికి, నా కూతురుపై నేను కొట్టుకుంటే నీకేంటి బాధ అంటే, మీరే కదా చెప్పారు ఇప్పుడు చచ్చిపోయిందని చెప్పేసి, మళ్ళీ ఎందుకు అలా అంటారు అని చెప్పేసి చక్రి అంటాడు. అనేసరికి ఈ లోపు అయితే ఇంకా వీళ్ళు ఇలా వాదన పడుతూ ఉంటారు. ఇంకా శైలునైతే రమ్మంటారు, శైలు అయితే వెళ్ళదు. ఇలా అవుతూ ఉండేసరికి ఇంకా లలిత వస్తుంది లోపు, మహాలక్ష్మి వాళ్ళమ్మ. లలిత వచ్చేసరికి మహాలక్ష్మి లలితను చూసి, ఏంటమ్మా ఇలా వచ్చా, బాగున్నావా అంటే, బాగున్నానమ్మా, ఏంటి వీళ్ళంతా, ఎవరు వీళ్ళు అని చెప్పేసి అడుగుతుంది. అదా మన కేశవ శైలుని లవ్ చేశాడు, అమ్మాయి పేరు శైలు, సో తను ఇంట్లో ఒప్పుకోవట్లేదని చెప్పేసి కేశవనే కావాలని చెప్పి వచ్చింది. సో వాళ్ళ అమ్మాయిని తీసుకువెళ్ళే ప్రయత్నంలో వాళ్ళ అమ్మ గొడవ పడుతుంది అనేసరికి ఇక లలిత వెంటనే, పిల్లల ఇష్టాన్ని అర్థం చేసుకోకుండా మనం మన పంతాల్ని నెగ్గించుకొని సాధించేది ఏముంటుందండి, ఒక్కసారి ఆలోచించవచ్చు కదా అనేసరికి, అబ్బో వచ్చావమ్మా చెప్పడానికి, నీ కూతుర్ని ఎలాగో ఇలా వదిలేసావు, ఊర్ల పాలు చేసేసావు, ఇంకా నా కూతుర్ని కూడా అలానే చేయమని అడుగుతున్నావా, చాలే చెప్పొచ్చావు, నువ్వు నీ పెంపకం ఏంటో మాకు ఇక్కడే అర్థమైంది అని లలితను అనేసరికి ఇంకా ఈలోపు మహాలక్ష్మికి చాలా కోపం వస్తుంది. ఇందాకటి నుంచి చూస్తున్నాను చాలా మాట్లాడుతున్నారు, మీ పెంపకం ఏంటనేది మాకు తెలుసు, అందులో ఒకటి కరెక్ట్గా ఉన్నా ఇంకొకటి కరెక్ట్గా లేదు, కరెక్ట్గా లేనిది నీ కొడుకు, కరెక్ట్గా ఉన్నది నీ కూతురు, నమ్మిన మనిషిని మోసం చేయకుండా తనే కావాలని నిక్షిగా వచ్చింది, ఆ నెక్కచితనాన్ని నువ్వు మెచ్చుకోకుండా వచ్చి తనని తీసుకెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తుందే కాక నానా మాటలు మమ్మల్ని మాట్లాడతారా, మర్యాదగా ఉండదు, శైలు వాళ్ళ అమ్మ అయిపోయారు కాబట్టి సరిపోయింది, లేదంటే ఎలా సమాధానం చెప్పాలో అలా చెప్పేదాన్ని అని చెప్పేసి మహాలక్ష్మి కోపంగా అంటుంది. ఇంకా చక్రి కూడా కోప్పడతాడు, మీరు వచ్చిన విషయం మాట్లాడకుండా వీళ్ళ పెంపకాల కోసం మాట్లాడే ఇది మీకు లేదు, కాబట్టి కాస్త ఆలోచించి ముందు వెనుక మాట్లాడండి అని చెప్పేసి చక్రి అంటాడు. మీరు నీతులు చెప్తే నేర్చుకునే పరిస్థితిలో మేము లేము, మా అమ్మాయిని పంపిస్తే తీసుకొని వెళ్తాను అంటే, మీ అమ్మాయి ఏమైనా చంటి పిల్లనా పంపిస్తే తీసుకొని వెళ్ళటానికి, తను వస్తే తీసుకొని వెళ్ళటానికి మాకేం బాధ లేదు అని చెప్పేసి కేశవ అంటాడు. ఏంటి కేశవ అలా అంటున్నావు అంటే, మరి చూసావుగా మీ అమ్మ ఎలా మాట్లాడుతుందో, నీ అంతటా నువ్వు ఇల్లు కాదనుకొని వచ్చేసావు, మేమేదో నిన్ను ఆపి ఇక్కడ ఉంచేసినట్టు మాట్లాడుతుంది అని చెప్పేసి అంటాడు. ఇంకా ఈలోపు శైలు వాళ్ళ నాన్న కూడా వస్తాడు. వచ్చేసరికి, ఏంటమ్మా శైలు ఇది ఇంట్లోంచి వచ్చేయడం ఏంటి అనేసరికి, మరి ఏం చేయమంటావు నాన్న, మీరు ఎలాగో నా ప్రేమను అర్థం చేసుకోరు కాబట్టి నేను రాకపోతే ఏం చేయను, మీరు అర్థం చేసుకుంటే ఇంతవరకు ఎందుకు వస్తుంది, నేను కేశవ లేకపోతే బతకలేను అని చెప్తున్నా కూడా మీరు మీ పంతానికి వెళ్ళి మీకు నచ్చింది చేస్తూ ఉంటే నేను ఇలానే చేస్తాను మరి అనేసరికి, ఈలోపు తను నేను చెప్పేది ఒకసారి వినమ్మా అనేసరికి లలితను చూస్తాడు శైలు వాళ్ళ నాన్న. చూసి, వదిన మీరేంటి ఇక్కడ ఉన్నారంటే, మరిది గారు మీరేంటి ఇక్కడ ఉన్నారు అంటే, తిను నా కూతురు అంటే, ఇగో మహాలక్ష్మి నా కూతురు అని చెప్పేసి అంటుంది. ఇది వీళ్ళంతా షాక్ అయిపోతారు, వీళ్ళేంటి వదిన మరిది అని పిలుచుకుంటున్నారు అని చెప్పేసి అనేసరికి వెంటనే శైలు వాళ్ళమ్మ, మీరేంటండి వరుసలు కలిపి మాట్లాడుతున్నారు అంటే, వరుసలు కలిపి మాట్లాడడం ఏంటి, నీకేమైనా బుర్రపోయిందంటేనే తను మా అన్నయ్య భార్య, మర్చిపోయావా, బంధుత్వాలు దూరం ఉన్న మనుషుల్ని మర్చిపోకూడదు అనేసరికి, ఎవరు మీ అన్నయ్య ప్రతాప్ వాళ్ళ భార్య అనేసరికి ఇంకా వెంటనే మహాలక్ష్మి వీళ్ళు షాక్ అయిపోతారు. ఏంటి మీరు నాకు చిన్నాన్న అవుతారా అంటే, అవునమ్మా
మీ నాన్నకి ఆస్తి అంతస్తు స్టేటసే కావాలి కదా, ఏం చేస్తాం, బిజినెస్ లాస్లో మొత్తానికి నేను ఇలాగా చిన్నపాటి ఉద్యోగం చేసుకుంటూ నా పిల్లల్ని చూసుకుంటున్నా. మీ నాన్నకి నాకు స్టేటస్ లేదు కదా, అలా మొత్తానికి చిన్న ఆస్తి తగాదాల్లో తనైతే మాత్రం ఇలా మమ్మల్ని దూరం చేసుకున్నాడు. అయితే నేను చూసేటప్పటికి మీరంతా చిన్నపిల్లలు కాబట్టి ఆది ఎలా ఉన్నాడు అని చెప్పేసి అడుగుతాడు. వాడికేం పెళ్ళయింది కాబట్టి వాళ్ళ భార్యను చాలా మంచిగా చూసుకుంటున్నాడు. మహాలక్ష్మికి ఇష్టం లేని పెళ్లి చేశామని చెప్పేసి చేయి పోయడానికి ప్రయత్నించామని చెప్పేసి తను ఇలా ఇంట్లోంచి వచ్చేసి తనకి ఇష్టమైన చక్రిని పెళ్లి చేసుకుంది అనేసరికి ఇంకా ఈయన అదే చెప్తున్నా, పిల్లలు ఇష్టం కాదని మనం చేసేదేం లేదు అనేసరికి ఇంకా వెంటనే శైలు వాళ్ళమ్మ, ఓహో మొత్తానికి మీరు బంధుత్వం బాగానే ఉంది, ఇప్పుడేంటి ఈ బంధుత్వం అంతా కేశవకి ఇచ్చి శైలుని పెళ్లి చేస్తానంటారా ఏంటి అంటే, అంటారా ఏంటి, చేస్తాను, అంత ఇదిగా ఉన్నా నా వదినే వచ్చి ఇంట్లో ఆడపిల్లని ఇచ్చుకుంది, అయినా తను ఏ రోజు బాధపడినట్టు నాకు అనిపించలేదు. ఒక అమ్మాయి మీద చెడ్డ మాట పడేసరికి వీళ్ళంతా ఎలా ప్రొటెక్ట్ చేశారో చూసావు కదా, ఇంతకుమించి ఏం కావాలి, అయినా నా కూతుర్ని ఎక్కడో బయట ఇస్తానేమో అని భయపడ్డాను. ఇప్పుడు తను పోయి తన బంధుత్వంలోకే వస్తుంది, కేశవ ఎవరో కాదు తన బావే కదా అవుతాడు అని చెప్పేసి ఇంకా శైలు వాళ్ళ నాన్నైతే గుండె పగిలిన నిజాన్ని ఇంకా బయట పెడతాడు. అలా మొత్తానికి లలిత వాళ్ళ సొంత బంధువే అనే విషయం అందరికీ అర్థమవుతుంది. ఇంక ఈలోపు మహాలక్ష్మి అంటుంది మాట, చూసారా ఈరోజు మనం గొడవ పడ్డం ఏంటో, అమ్మ నన్ను చూడ్డానికి రావడం ఏంటో, మీ బంధుత్వం మీకు బయటపడడం ఏంటో, తీరపోయి తను ఎవరో కాదు మన ఇంట్లో అమ్మాయి అని మనకు తెలియటం ఏంటో, ఇంతలా జరుగుతుంది అంటే దేవుడు ఏదో మంచి హింట్ ఇస్తున్నాడనే కదా, ఇంకా మీరు అర్థం చేసుకోకుండా ఇలా మాట్లాడడం సబు కాదు అని చెప్పేసి వాళ్ళ పిన్నితో అంటుంది. అనేసరికి వెంటనే తను సైలెంట్ అయిపోతుంది. ఇంక సురేష్ అంటాడు, మరి నా దెబ్బల సంగతి ఏంటి అంటే, అరే బామ్మర్ది ఇలా రారా, నీ దెబ్బల సంగతి ఏముంది, నువ్వు మాట అన్నావు దానికి బోనస్ తీసుకున్నావు, అంతకు మించి ఏం లేదు, అన్నీ మనసులో పెట్టుకుంటే ఎలా అవుతుంది, దెబ్బలే చూసావు తర్వాత మా ఆప్యాయతలు కూడా చూస్తావు అని చెప్పేసి మొత్తానికి చక్రి వీళ్ళు అయితే సురేష్ని కూడా కామ్ చేసేస్తారు. అలా మొత్తానికి వీళ్ళందరూ అయితే కేశవ శైలు పెళ్ళికైతే అగ్రీ అవుతారు. సో ఇలా అగ్రీ అయ్యేసరికి ఇంకా మహాలక్ష్మి అయితే చాలా సంతోషపడుతుంది. అమ్మ నువ్వు కరెక్ట్ టైంకే వచ్చావు, నువ్వు వచ్చి ఉండకపోతే ఆయన మనసు మారేది కాదు, ఆయనకు కొంచెం బంధాలు ఆప్యాయతలు అంటే చాలా ఎక్కువ ఉన్నట్టున్నాయి, ఎప్పుడైతే నువ్వు తన బంధువు తన కూతురు ఈ ఇంట్లోనే ఉంటుంది కోడలుగా అని అనుకుంటున్నారో మేమిద్దరం తోడుకోడలుగా ఉండొచ్చు అనే ఆలోచన ఆయనకు అర్థమైంది. కాబట్టి ఆ దేవుడే నేను పంపించాడమ్మా, మొత్తానికి ఏది ఏమైతేనేమి కేశవ లవ్ సక్సెస్ అయింది, చాలా థ్యాంక్స్ అని చెప్పేసి వాళ్ళ అమ్మకు అంటుంది. అనేసరికి సరే అదంతా కాదు, నువ్వు ఎలా ఉన్నావు, బాగానే ఉన్నావా అంటే, నాకేమైందమ్మా నేను చాలా బాగానే ఉన్నాను. అవును నువ్వు బాగానే ఉంటావు, కానీ చక్రి ఎలా ఉన్నాడో అర్థమైందా అంటే, చక్రి గారికి ఏమి ఆయన కూడా బాగానే ఉన్నాడు అంటే, నీకు మాట చెప్పనా, నువ్వు నా కూతురువి, నువ్వు లేని మాట చెప్పినా నీ మనసులో ఏం వెళ్తుంది అనేది నేను ఇట్టే పసిగట్టేయగలను, కాబట్టి చక్రిని దూరం చేసుకోకు, అయినా ఏ రోజైనా మీ ఇద్దరు కలిసి వెళ్తేనే కదా మీ ఇద్దరు భార్యాభర్తలని ఊర్లో అందరికీ తెలిసేది, తనతో నువ్వు అన్యోన్యంగా ఉంటేనే కదా చక్రి నీ భర్త నువ్వు తన భార్య అని తెలిసేది, విషయం అంతా నాకు బయటపడింది, అందుకే వచ్చాను. నిన్ను అడిగారంటే కదా మీ పెళ్లి ఫోటో ఏది, నువ్వు తన భార్య అనడానికి రుజువు ఏంటి అని, ఒక ఆడపిల్లకి అంతకన్నా ఒక నింద అయిన పెద్ద మాట ఉంటుందా, సో నీ జీవితాన్ని చేతులారా నువ్వే పాడు చేసుకుంటున్నావు. శైలుని చూడు, ఇంట్లో ఏముందని తను కోరి కేశవన్ కావాలని వచ్చింది, కేశవ కంటే తక్కువేం కాదు నా అల్లుడు, అలాంటి మనిషిని బాధ పెడుతున్నావు, దయచేసి నీ లైఫ్ గురించి ఏంటి అనేది ఆలోచించు. చక్రి చాలా మంచి అబ్బాయి, ఒక ఇద్దరిని కలపడానికి తను ఈరోజు ఎంత పరితపించాడో నేను చూశాను, అలాంటిది తన బంధాన్ని తను నిలబెట్టుకోవడానికి ఇంకెంత ప్రయత్నిస్తూ ఉంటాడో, ఆయన ఏ రోజైనా నిన్ను ఒక మాట అన్నాడా, ఏ రోజైనా నేను బాధ పెట్టాడా, అలాంటి మనిషిని దూరం చేసుకొని నువ్వేం సాధిస్తావు అనేసరికి, కాదమ్మా నేను దూరం చేసుకోవాలనుకుంటున్నానని నీకెలా తెలిసింది అంటుంది. అనేసరికి తెలుస్తుంది, అన్నీ తెలుస్తాయి, నువ్వు లాయర్ని కలిసిన విషయం తెలిసింది, డివోర్స్కి అప్లై చేయాలని చూస్తున్న విషయం కూడా తెలిసింది అనేసరికి, చక్రి చెప్పాడా అంటే, చక్రి ఎందుకు చెప్తాడు, అవన్నీ నాకు తెలుస్తాయి, అన్నీ తెలుస్తాయి, ఎందుకంటే మీ నాన్నకంటే ఒక స్టేటస్ ఉంది కదా, మా వరకు అన్ని విషయాలు వస్తాయి, ఇంకా లక్కీగా నాకు తెలిసింది సరిపోయింది, ఇంకా అది మీ నాన్న వరకు వెళ్ళుంటే ఈ పాటికి నేను లాక్కెళ్ళి వాడెవడికో ఇచ్చి పెళ్లి చేసేవాడు, అప్పుడు సరిపోయేది నీకు అనేసి అని చెప్పి లలిత ఇంకా మహాలక్ష్మిని దెబ్బలాడుతుంది. ఇంకా వెంటనే మహాలక్ష్మి, అది కాదమ్మా నేను నా కెరియర్ చూసుకోవాలనుకుంటున్నాను అనేసి అంటుంది. నువ్వు నీ కెరియరే చూసుకో, దానికి అల్లుడు గారు అడ్డుగా ఉంటారని నేను ఎందుకు అనుకుంటాను, ఆయన నిన్ను సపోర్ట్ చేసేవాడే కానీ నేను ఇబ్బంది పెట్టేవాడు కాదు, కాబట్టి నువ్వు అర్థం చేసుకొని ప్రయత్నించు,
నీ జీవితం నువ్వు నిలబెట్టుకో. అనవసరంగా ఒక్కసారి నువ్వు ఇంటి గడప దాటి తన భార్యగా కాకుండా బయటకు వెళ్ళిపోతే ఇంకా నీ జీవితం కుక్క చింపిన ఇస్త్రాక్ అయిపోతుంది. ఈ రోజుల్లో అర్థం చేసుకునే భర్త దొరకడం చాలా రేరు. అలాంటిది నీకు ఏ జన్మల పుణ్యమో మంచి భర్త దొరికాడు, నిన్ను ప్రేమించే మనిషి దొరికాడు. అలాంటిది తనని దూరం చేసుకోవాలని నువ్వెందుకు ప్రయత్నిస్తున్నావో నాకు అర్థం కావట్లేదు అని చెప్పేసి మాటల్లో ఉంటుండగానే గాయత్రి వస్తుంది. గాయత్రి వచ్చేసరికి, ఇక్కడున్నారా మహాలక్ష్మి, ఏం చేస్తున్నారు, బాగున్నారా పిన్ని అని చెప్పేసి అడుగుతుంది. అనేసరికి బాగున్నానమ్మా, నువ్వెలా ఉన్నావు, ఎప్పుడొచ్చావు అని చెప్పేసి ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. నేను మీ మాటలన్నీ విన్నాను, కలుగు చేసుకుంటున్నాను అనుకోకపోతే మహాలక్ష్మి, చక్రిని నేను చిన్నప్పటి నుంచి చూశాను. తను ఏంటో నాకు బాగా తెలుసు. ఏ రోజు తను తప్పుగా ఎవరితోనూ ప్రవర్తించలేదు. కష్టం అనుకుంటే ఆదుకుంటాడే తప్పితే తను ఎవరిని మోసం చేసింది లేదు. అలాంటిది నీ విషయంలో తెలుసో తెలియకో తను చేస్తున్న ప్రతిదీ నీకు తప్పుగా అనిపిస్తుంది అంటే అది నిన్ను సొంతం చేసుకోవడానికి, నువ్వు తన ప్రేమను అర్థం చేసుకోవడానికి కావచ్చు. ఎలాగో ఈ కుటుంబానికి కోడలయ్యే అదృష్టం నాకు లేదు. ఆ భగవంతుడి దయ వల్ల నువ్వు అయ్యావు కాబట్టి దాన్ని నిలబెట్టుకో. దయచేసి ఎలాంటి పిచ్చి ఆలోచనలకి వెళ్ళి చక్రిని దూరం చేసుకోవడానికి ప్రయత్నించుకో అని చెప్పేసి గాయత్రి అంటుంది. ఇంకా వీళ్ళంతా అలా చెప్పేసరికి మహాలక్ష్మి ఆలోచనలో పడేసరికి చక్రి వస్తాడు. ఏంటత్తయ్య ఇక్కడే ఉన్నారా, ఉండండి మీరేమైనా తాగటానికి తీసుకొస్తాను, వాళ్ళంతా బయట కూర్చొని మాట్లాడుతున్నారు అనేసరికి, అది కాదు అల్లుడు గారు ఒకసారి రండి అంటే, చెప్పండి అత్తయ్య అంటే, మీకంతా బాగానే ఉందా, నా కూతురు మిమ్మల్ని మంచిగానే చూసుకుంటుందా అంటే, అబ్బో మీ కూతురు నన్ను చూసుకోకపోవడానికే చాలా మంచిగా చూసుకుంటుంది, ఆమె ప్రేమ తట్టుకోలేక నేను తబ్బిబ్బులు అయిపోతాను అని చెప్పేసి అంటాడు. అనేసరికి ఇంకా మహాలక్ష్మి అయితే చక్రి వైపు ఇలా చూస్తుంది అలా చెప్పినందుకు. ఇంకా వెంటనే వాళ్ళమ్మ, చూసావట్నే నువ్వు ఎంత ఇబ్బంది పెడతావో నాకు తెలుసు, అయినా కూడా నీ మీద మాట పడకుండా తను నిన్ను ఎలా వెనకేసుకొస్తున్నాడో అని చెప్పేసి అంటుంది. అనేసరికి ఇంక వెంటనే మహాలక్ష్మి అయితే, అది కాదమ్మా అంటే, ఇంక నీ ఇష్టం, మేము చెప్పేది చెప్పాము, ఇంకా నువ్వు వింటావో వినవో, నీ జీవితంని నిలబెట్టుకుంటావో నాశనం చేసుకుంటావో ఇంకా నీ ఇష్టం. ఎలాగో శైలుకి కేశవకి పెళ్ళైపోతుంది, ఎలాగో నీకు పెళ్ళి అయింది, కానీ ఆ పెళ్ళి నువ్వు పెళ్ళిగా చూస్తావో లేకపోతే ఇంకెలా చూస్తావో అది నీకే వదిలేస్తున్నా అని చెప్పేసి ఇంకా లలిత అయితే అంటుంది. అనేసరికి ఇంకా చక్రి వెంటనే, అది కాదత్తయ్య మహాలక్ష్మిని ఎందుకు అంటున్నారు, తను ఏం చేసింది అంటే, నాకంతా తెలుసు అల్లుడు గారు, ఇంకా మీరు తను వెనకేసుకొని రాకండి అని చెప్పేసి అంటుంది. అనేసరికి వెంటనే చక్రి సైలెంట్ అయిపోయి, సరే అత్తయ్య, తన మనసులో లేని ప్రేమను మీరు నేను చెప్తే సరిపోదు, అది తనకు తనగా అనిపించాలి, ఆ రోజు కోసం నేను వెయిట్ చేస్తాను, అంతకుమించి నేను ఇంకేం చెప్పలేను అనుకొని ఎమోషనల్గా బయటకు వచ్చేసరికి ఇంకా మహాలక్ష్మి అయితే ఆలోచిస్తుంది, నిజమే కదా ఇంతమంది చక్రి గురించి చెప్తున్నారు, అయినా ఏ రోజైనా ఆయన నన్ను ఇబ్బంది పెట్టినట్టు కానీ బాధ పెట్టినట్టు కానీ నాకు ఏ రోజైనా అయిందా, లేదు. ఈవెన్ నేను ఎప్పుడు ట్రబుల్లో ఉన్నా తన ప్రాణానికి తెగించి మరి తను నన్ను కాపాడే ప్రయత్నం చేస్తాడు. నిజంగా అమ్మ చెప్పినట్టు ఈ రోజుల్లో స్టేటస్ ఇది అది కాదు, అర్థం చేసుకునే భర్త దొరకడం అదృష్టం. అలాంటిది నాకు చక్రి గారు దొరికారు. సో తను నమ్మేలాగే ఈరోజు వెళ్ళి నా మనసులో మాట బయట పెట్టాలి అని చెప్పేసి ఇంకా మొత్తానికి వీళ్ళు పంతులతో కేశవ శైలు పెళ్లి గురించి మాట్లాడతారు. ఇంకా తిని వెళ్ళేసరికి పంతులు అంటారు, సరే కేశవ వైపు ఎలాగో నాన్నున్నారు, అమ్మ లేరు కాబట్టి అన్నయ్య వదిన చేయొచ్చు, కాబట్టి ఎవరు తోరణాలు కట్టుకుంటారు చేతికి అనేసరికి వెంటనే మహాలక్ష్మి, మనం కట్టుకుంటాం కదా చక్రి అని చెప్పేసి అనేసరికి ఇంక చక్రి షాక్ అయిపోతాడు. మాధవ కూడా మహాలక్ష్మి ఆ మాట అనేసరికి సంతోషిస్తాడు. వదిన అన్నయ్య స్థానంలో కేశవకి పెళ్లి చేయడానికి ప్రయత్నిస్తున్న మహాలక్ష్మి మనసు మారిందని అందరూ అర్థం చేసుకుంటారు. ఇంకా అలా మొత్తానికి చక్రి అయితే చాలా హ్యాపీ అయిపోతాడు. సో అలా మొత్తానికి అందరూ కలిసి లలిత రాక ద్వారా తన బంధువు తనే అనుకొని ఇంకా శైలు వాళ్ళ నాన్న ఎగ్రీ అయ్యి అందరి మనసును మార్చి శైలుకి కేశవకి అయితే అందరి సమక్షంలో సంతోషంగా పెళ్లి చేస్తారు. అలా మొత్తానికి లలిత చెప్పిన మాటలు బట్టి మహాలక్ష్మి మనసు కూడా మారి చక్రిని భర్తగా అంగీకరించి తనతో లైఫ్ లీడ్ చేయడానికి స్టార్ట్ చేస్తుంది. అలాగే ఇద్దరూ కలిపి అన్న వదినల స్థానంలో శైలు కేశవలకి పెళ్లి చేస్తారు. అలా మొత్తానికి మాధవ నారాయణ కన్నా గాయత్రి వీళ్ళంతా మొత్తం చాలా హ్యాపీ అయిపోతారు. మొత్తానికి అన్ని అపార్థాలు తొలగి రెండు కుటుంబాలు ఒకటయ్యి వీళ్ళ పెళ్ళిలో సంతోషంగా ఎంజాయ్ చేస్తారు. ఇది జరిగిన విషయం. మరికొన్ని ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ ఎపిసోడ్స్ తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ని ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకు అంటే మీ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ మాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. పైన కనిపిస్తున్న బెల్ ఐకాన్పై ఆల్ ట్యాప్ చేస్తే మేము పోస్ట్ చేసే ప్రతి ఇంట్రెస్టింగ్ వీడియో మీరు నోటిఫికేషన్ ద్వారా ఈజీగా చూడగలరు.
కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్లో వచ్చే ప్రతి వీడియో అయితే మిస్ కాకుండా చూసేయండి. ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ ఎపిసోడ్స్ తెలుసుకోండి. అలాగే కామెంట్లో నేను వేసిన ముగ్గు ఎలా ఉంది చెప్పేయండి ఫ్రెండ్స్. కాబట్టి కీప్ వాచింగ్ అవర్ ఛానల్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.